అసలు ఇంత ఘోరమైన ఘట్టం నేను నా జిందగీలో బతుకుండగా చూస్తాను నేను అప్పుడు అనుకోలేదు. సాక్షాత్తు ఆ సాక్షాత్కార దాక్షాయ విష్ణు స్వరూపం ఏదైతున్నదో మన కలియుగంలో ఇయాల ఆయనకు ఇది ఒక ఘోరమైన అవమానం అని చెప్తున్నా. ఎందుకనంటే ఇప్పుడు అన్నమయ్య సినిమాలో అది కల్పితమా లేకపోతే నిజమా అది మనకు తెలియదు, కానీ అన్నమయ్య సినిమాలో మనం ఏం చూసినామనంటే అది చాలా ఇష్టము సాక్షాత్తు ఆ శ్రీనివాసుడికి అని చెప్పి తన ఇద్దరు భార్యలకు సమర్పించుకుంటున్న ఆ ఘట్టం కూడా నాకు గుర్తొస్తుంది. అట్లాంటి పవిత్ర పావనమైన లడ్డుని యానిమల్ ఫ్యాట్తోని, పంది ఫ్యాట్తోని, ఆర్ టు దట్ మ్యాటర్ వెజిటబుల్ ఫ్యాట్స్తోని గోమాతకు దూరం చేసి ఆ గోదాదేవి పుత్రుడికి ఇదేనా మనం పెట్టే ప్రసాదం అని చెప్పి ఇలా అడుగుతుంది చిత్రగుప్త. ఏదైతే రిపోర్ట్ ట్విట్టర్లో బాగా తిరుగుతున్నదో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వాళ్ళు ఏమని అన్నారంటే, ఈ రిఫరెన్స్ నంబర్ మీద తీసుకొని యాక్చువల్ రిపోర్ట్ చూస్తే జూలై నుంచి సో అండ్ సో డేట్ నుంచి సో అండ్ సో డేట్ వరకు దీన్ని టెస్ట్ చేసిండ్రు. మళ్ళీ ఎట్లా ఈ 6 మంత్స్కి టెండర్లు నిజంగానే జరుగుతాయా? మీరు 6 నెలలకు ఈ టెండర్లు పిలుస్తే మళ్ళీ ఈ 6 నెలల్లో వాళ్ళు సప్లై చేసినది ఏదన్నా ఆడిట్ రిపోర్ట్ మీ దగ్గర ఉన్నదా? అసలు ఇంత ఘోరమైన ఘట్టం నేను నా జిందగీలో బతుకుండగా చూస్తాను నేను అప్పుడు అనుకోలే. సాక్షాత్తు కలువుగా వైకుంఠం ఆ శ్రీనివాసుడి భూమి మీద కళ్యాణం చేసుకొని అక్కడ ఆయన నివాసమైన స్థలం ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆయన ప్రసాదంలోనే ఇంత ఘోరమైన అవమానం అని అంటే అసలు అది డైజెస్ట్ కానికనే నాకు నిజంగా చెప్పాలంటే ఒక మాటలో కంపరం లేస్తుంది. ఇదే మా ఫస్ట్ చిట్ ఆఫ్ ది డే టుడే. అయితే చాలామంది అడిగారు, గిరీష్ నువ్వు ఎందుకు మాట్లాడతలేవని అంటే, ఏదో కంటెంట్ ఇయ్యాలన్నది చిత్రగుప్త లక్ష్యం కాదు ఫ్రెండ్స్. కంటెంట్లా మా ఇంటెంట్ ఎంత ఉంది, హిందూ సమాజం పట్ల జరుగుతున్న అన్యాయాలు ఎంతున్నాయి, అబ్సల్యూట్ డేటా ఏమున్నది, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏమేమి మీద దూషించుకుంటున్నారు, ఎవరెవరు ఎట్లెట్లా తప్పించుకోనిక ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఏం జరిగింది, అసలు తప్పేవరిది, ఇప్పటి వరకు చేస్తున్న పాలకులు ఏం చేసిండ్రు, పాపాత్ములే అయినరా, ఇట్లాంటి డేటానే చిత్రగుప్తిస్తుంది. ఏదో ఫస్ట్ మేము కొట్టాలా లేకపోతే ఏదో 2-3 వ్యూస్ పెంచుకోవాలా అన్న తత్వం అది కాదు. సో మాది పక్కకు పెట్టి సాక్షాత్తు ఆ సాక్షాత్కార క్షిరో దాక్షాయ విష్ణు స్వరూపం ఏదైతున్నదో మన కలియుగంలో ఇయాల ఆయనకు ఇది ఒక ఘోరమైన అవమానం అని చెప్తున్నా. ఎందుకనంటే ఇప్పుడు అన్నమయ్య సినిమాలో అది కల్పితమా లేకపోతే నిజమా అది మనకు తెలియదు, కానీ అన్నమయ్య సినిమాలో మనం ఏం చూసినామనంటే తిననీకే ఈజీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, అది చాలా ఇష్టము సాక్షాత్తు ఆ శ్రీనివాసుడికి అని చెప్పి లడ్డు అని చెప్పి తన ఇద్దరు భార్యలకు సమర్పించుకుంటున్న ఆ ఘట్టం కూడా నాకు గుర్తొస్తుంది. అట్లాంటి పవిత్ర పావనమైన లడ్డుని ఒక యానిమల్ ఫ్యాట్తోని, పంది ఫ్యాట్తోని, ఆర్ టు దట్ మ్యాటర్ వెజిటబుల్ ఫ్యాట్స్తోని గోమాతకు దూరం చేసి ఆ గోదాదేవి పుత్రుడికి ఇదేనా మనం పెట్టే ప్రసాదం అని చెప్పి ఇలా అడుగుతుంది చిత్రగుప్త. ఇవాళ అక్కడ ఏమేమి కనిపిస్తున్నది అని చెప్పి మనం మాట్లాడితే షాకింగ్ న్యూస్లు కనబడుతున్నాయి. ఒక బీఫ్ ఉన్నదని చెప్తున్నారు, కొంతమంది ఫిష్ ఆయిల్ ఉన్నదని అంటే రిపోర్ట్స్లలో వచ్చినాయి. ఫిష్ ఆయిల్ ఉండొచ్చు అని చెప్తున్నారు. మన ఏదైతే పిగ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో లార్డ్ అని అంటారో అది ఉన్నది అని చెప్తున్నారు. పామ్ ఆయిల్ కూడా యూజ్ చేసినట్టు చాలా కథనాలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అని చెప్పి మనం ఆలోచిస్తే ఏదైతే రిపోర్ట్ ట్విట్టర్లో బాగా తిరుగుతున్నదో ఈ రిపోర్ట్ అదే. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇగో ఈ రిఫరెన్స్ నంబర్ చూడాలి, AB023654. AB023654. నిన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ఆర్ టు దట్ మ్యాటర్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు వాళ్ళు ఏమని అన్నారంటే, ఈ రిఫరెన్స్ నంబర్ మీద తీసుకొని యాక్చువల్ రిపోర్ట్ చూస్తే జూలై నుంచి సో అండ్ సో డేట్ నుంచి సో అండ్ సో డేట్ వరకు దీన్ని టెస్ట్ చేసిండ్రు. మళ్ళీ ఎట్లా? అప్పుడు చంద్రబాబు నాయుడే ఉన్నారు కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ సమయంలో జరిగినది మా మీదకి ఎట్లా రుద్దుతారు? 100 రోజుల సుపరిపాలన అని అందజేసి మీరే మీ ట్రాప్లో పడిపోయినరా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ శ్రేణులను గంభీరమైన ఆరోపణలు చేసిండ్రు. సో టీడీపీ వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, జగన్మాయ ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళా చంద్రన్న ప్రభుత్వం ఏం చేసింది అననే చిట్టా ఇగో ఇప్పుడు చిత్రగుప్తిస్తుంది. అయితే ఈ ట్వీట్ ప్రకారము వాళ్ళు ఏమని అంటారంటే, ఎవరో రెడ్డి అంట, ఆయన ట్వీట్ ఏం చేసిండంటే, ఎవడ్రా క్రిస్టియన్స్ అన్నాసి అని చెప్పి ఒక ట్వీట్ చేసిండు. ఏమని అన్నాడంటే, రిపోర్ట్ షోస్ దట్ బ్యాడ్ క్వాలిటీ గీ శాంపుల్ గివెన్ ఆన్ 12/7/2024 12 జూలై 2024కి ఇది శాంపుల్ ఇచ్చిండ్రు. రిపోర్ట్ వచ్చేసి 23 జూలై 2024కి వచ్చింది. ఇది
ఆవు నెయ్యి కాకుండా ఇట్లాంటివి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు జగన్కి ఏం సంబంధం ఇది అని అంటారు. యాక్చువల్ ఫ్యాక్ట్స్కి పోదాం. ఇక నేను ఆ రిపోర్ట్ని జర పెద్దగా చేసిన, ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టిరు కదా, నేను మీకు ఏమని చెప్పిన, రిఫరెన్స్ నంబర్ AP0AB02364 అదే రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఏదైతే తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆర్ టు దట్ మ్యాటర్ ఎవరైనా సోషల్ మీడియాలో యాక్టివ్, ఇది ఆ రిఫరెన్స్ నంబర్ తీసుకొని మనము NDDB ఆ టెస్టింగ్ రిపోర్ట్ తీసుకొని చూస్తే జూలై 17కి వాళ్ళకి దొరికింది అనాలిసిస్ కంప్లీషన్ డేటు ఎక్సెట్రా అని చెప్పారు. ఇక ప్రతి ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారేమో ఇట్లాంటి లడ్డూలు తయారు చేసి పవిత్ర పావనమైన శ్రీనివాసుడు లడ్డూని క్రమంగా ఆర్గనైజ్డ్గా దాన్ని ఖరాబ్ చేసేసిండ్రు. దాన్ని ఏమంటారు, ఈ పాపాత్ములు ఆ శాంక్టిటీని ఖరాబ్ చేసేసిండ్రు ఎక్సెట్రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. జగన్ గారు వచ్చేసి ఆన్లైన్ టెండర్లు ఎవ్రీ 6 monthsకి మారితే మళ్ళీ నువ్వేం కట్టలు కట్టినావు, నువ్వేం మీరేం చేసిండ్రు అని చెప్పి ఆయన జగన్ మాయ ఆరోపించారు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తారు, యాక్చువల్ సినారియో ఎవరు మాట్లాడతారు? ఈ 6 monthsకి టెండర్లు నిజంగానే జరుగుతాయా ఎక్సెట్రా ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే దాని మీద ఎవరు మాట్లాడతలేరు. కాకపోతే ఇప్పుడు సీన్ ఏమైందంటే, ఏవైతే యాక్చువల్ నందిని మిల్క్ ఎవరైతే KMF ఎవరైతే ఉండేనో ముందు ప్రీవియస్ నెయ్యి మనకు సప్లై చేస్తుండేనో టీటీడీకి, వాళ్ళని జరిపేసి AR డైరీ ఫుడ్స్ అని చెప్పి, లేకపోతే ఈ ఎవరెవరైతే ఎక్సెట్రా ఇక అలా దాంట్లోకి నేను పోతలేను, ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్లలో మనం డీటెయిల్గా మాట్లాడతాం. వీళ్ళకు ఈ అందజేసారు. ఈ టెండర్లలో ఈ ఆప్షన్ ఉంటుంది, ఎవడైతే తక్కువ చేస్తాడో వాడికే ఈ ఆప్షన్ వస్తుంది అని చెప్పిండ్రు. సో క్రమంగా ఎప్పుడెప్పుడు మేము టెస్టులు చేస్తూనే ఉంటాము, టెస్టులు చేసినప్పుడల్లా మేము వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తూనే ఉంటాము అని అంటే, నా ఫస్ట్ క్వశ్చన్ జగన్మాయ్యకి ఏందని అంటే, 6 నెలలకు ప్రతిసారి అగర్ రిపోర్ట్లు టెస్ట్ అయితే, ప్రతిసారి ఈ టెండర్లు ఈ ఆక్షన్లలో పిలుస్తే నాణ్యతకు విలువ ఇస్తామా, లేకపోతే మీ జంగిలి రాజకీయాలల్లో కాస్ట్ కటింగ్ అనాలిసిస్కి వాల్యూ ఇస్తామా అని నేను ఫస్ట్ వేస్తున్నా. టీటీడీ దీన్ని ఎందుకు సమర్థిస్తుంది ఈ ఆక్షన్ని ఎవ్రీ 6 నెలలకు? ఆ సాక్షాత్తు భగవత్ స్వరూపం, ఈ కలియుగ వైకుంఠం, ఇప్పుడే చెప్పారు కదా ఎవరు ఆయన ఏమనంటారన్నా, మన సాక్షాత్కార క్షీరోదాక్షాయ విష్ణు స్వరూప అని చెప్పి ఆయనను పిలుస్తారు. అట్లాంటి ఈ కలియుగ వైకుంఠంలో నివాసమైన ఆ శ్రీనివాసుడికి టెండర్లు వేస్తారా? ఆ స్వామి సేవల మీరు కాస్ట్ కటింగ్ చేస్తారా? టీటీడీ ఏం కట్టలు కడుతుంది? నా ఫస్ట్ ప్రశ్న. నా సెకండ్ ప్రశ్న ఏంటంటే, జగన్ మాయ్యకి వేస్తున్నా, మీరు 6 నెలలకు ఈ టెండర్లు పిలుస్తే మళ్ళీ ఈ 6 నెలల్లో వాళ్ళు సప్లై చేసినది ఏదన్నా ఆడిట్ రిపోర్ట్ మీ దగ్గర ఉన్నదా? ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే ఇప్పుడు తీసి పెట్టుర్రి, మనం చంద్రబాబు నాయుడు గారిని నిలదీద్దాము. లేకపోతే నోట్ల మన్ను పోసుకొని మీ రాజకీయాల పీనుగులు ఎలా నాశనం అయిపోతారు. మీరు నాశనం అయిపోతారు ఒక్కొక్కడు. ఫస్ట్ ఆధారాలు పెట్టి మాట్లాడుంటారు. మళ్ళీ 6 నెలలకు ప్రతిసారి మీరు టెండర్లు తీస్తారు కదా రాబాయ్, చూపెట్టు. సిగ్గు శరం ఏమన్నా ఉంటే జగన్మాయ్య నీకు చెప్తున్నా, సిగ్గు శరం ఉంటే నువ్వు నా శ్రీనివాసుడి దగ్గరకు వచ్చి ఓడివి నువ్వు అని అంటున్నా. నేను ఎన్ని మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, నువ్వు రిపోర్ట్ తీసి చూపెట్టు. 6 monthsకి మేము టెండర్లు ఈ యాక్షన్ పిలుస్తాం, ఇగో చూడు ప్రతిసారి మేము ప్రతి మంత్లో, నువ్వు మంత్కి ఒక రిపోర్ట్ చూపెట్టు నాకు, అప్పుడు నీ కాళ్ళకు వచ్చి నమస్కారం చేస్తా. అప్పుడు చంద్రబాబు నాయుడుకి అగెన్స్ట్గా పోదాం. ఈడికి ఆగిపోలే ఫ్రెండ్స్, ఆధారాలు ఈడ స్టార్ట్ అవుతాయి. ఇక గిరీష్ ఏది మాట్లాడినా నేను ఆధారాలతోనే మాట్లాడతా. అది నా ధర్మమైనా సరే అది ధర్మంగానే ఉండాలని అంట. అధర్మంగా ఉన్నది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చిత్రగుప్తుకి అసలే అవసరం లేదు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నది, తిరుపతి లడ్డు ఏదైతే విషయం ఉన్నదో దీని మీద ఇన్వాల్వ్ అవుతున్నది అని అంటారు. దురదృష్టం ఏందనంటే, ఈ లడ్డు ఏదైతుందో మన ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినప్పుడు కూడా మన జగన్ మాయ ఇట్లా చేతులు పెట్టుకొని నవ్వుకుంటా నవ్వుకుంటా ఎన్నోసార్లు ప్రసాదము మోదీ గారికి ఇచ్చిండ్రు. కొన్ని లక్ష లడ్డూలు అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠ అవుతుంటే అక్కడ కూడా పంపించారు. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది,
ఏమైంది అని అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం సీనియర్ ఫార్మర్ అయితే ఎగ్జిక్యూటివ్ ఉండేనో టీటీడీకి, ఆయన మాటలలోనే ఇదంతా మొత్తం డీకోడ్ చేద్దాం. ఆయన ఏమంటాడంటే సుమారు 500 కోట్లు టెంపుల్ ఏదైతే ఉన్నదో టీటీడీ ఉన్నదో ఈ లడ్డూల రూపంలో ప్రతి ఇయర్ సంపాదిస్తుంది అని చెప్పి చెప్పిండు. ప్రతి సంవత్సరం సుమారు 500 కోట్లు. అయితే ఈ లడ్డూలకు కావలసిన ఏదైతే సామాగ్రి ఉందో అది తీసుకురావడం ఒక పెద్ద ఛాలెంజ్ అంట తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఎప్పుడు ఒక ఛాలెంజ్ అయితేనే ఉంటుందంట, ఎప్పుడు ఒక ఛాలెంజ్ అయితేనే ఉంటుంది. ఈ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి. ఏమని అన్నాడు? 500 కోట్ల టర్న్ ఓవర్ ఎవ్రీ ఇయర్ టెంపుల్ ట్రస్ట్కి వస్తుంది, టీటీడీకి వస్తుంది. ఈ లడ్డు తయారు చేసే సామాన్లు మన బూందే ఉండొచ్చు, నెయ్యి ఉండొచ్చు, డ్రై ఫ్రూట్సే ఉండొచ్చు, ఈ బేసనే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దాని ఇంగ్రీడియంట్స్ ఏవేవి తయారవుతావు లడ్డుకి, ఇవి తీసుకురానికే ప్రతిసారి ఛాలెంజ్ అవుతుంది. ఈ ప్రభుత్వాలు ఆర్ టు దట్ మ్యాటర్ టీటీడీ లోయెస్ట్ బిడ్డర్ని సెలెక్ట్ చేస్తుంది. ఎవడ్రా పోయి మీరు లోయెస్ట్ బిడ్డర్ని సెలెక్ట్ చేయనికే అంట. టీటీడీ బోర్డు పెట్టింది కాస్ట్ కటింగ్ చేయనికే కాదు, ఆ స్వామికి సేవ చేయనికే, భక్తులను తన భగవంతుడితో దర్శనం చేయనికే. దీనికి టీటీడీ బోర్డు పెట్టిర్రు. మీకు ఉద్యోగాలు ఇచ్చుకోనికే కాదు, మీ కాస్ట్ కటింగ్ చేసి మీ జేబులు నింపుకోనికే కాదు. సిగ్గు తప్పిన టీటీడీ బోర్డుని అడుగుతున్నా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రభుత్వాల దగ్గరకు వస్తా. ఓడ్రాబోయ్ మీ ప్రభుత్వాలు, టీడీపీ ఉండని, టీటీడీ ఉండని, ఆ కాడికి వస్తే జగన్ ఉండని, ఆ కాడికి వస్తే బీజేపీ ఉండని, ఎవడి ప్రభుత్వాలు అని అంట నా భగవంతుడికి భక్తుడికి మధ్యలో రానికే. మీరెందుకు డిసైడ్ చేస్తారు ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో అని అంటున్నా. హూ ఈజ్ దట్ బ్యూరోక్రాట్ హూ డిసైడ్స్ గుస్తాకీ ఇన్ మై స్వామి సేవ? నేను అడిగిన తప్పులైతే మీరు మాట్లాడు ఫ్రెండ్స్. ఇవ్వాల థర్డ్ ఏందనంటే 2013 నుంచి 2018 వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఇచ్చిన డేటా ప్రకారము నందిని ఏదైతే సంస్థ ఉందో కర్ణాటక సంస్థ 4000 టన్నుల ఆవు నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తుండే. ఐకానిక్ బ్రాండ్ నందిని 4000 టన్నులు ఇస్తుండే. అది 2019-2020కి వచ్చేసరికి టీటీడీకి 2000 టన్నులకు పడిపోయింది. ఎందుకు పడిపోయిందని జగన్మాయ్యని అడుగుతున్నాను నేను. పైసల కోసం ఎంత దిగజారుతావు జగన్మాయ్య నువ్వు అని చెప్పి మాట్లాడుతున్నా. నీ హల్లెలూయాకు హిందువులనే హౌలా చేస్తావా అని చెప్పి ఇలా నేను అడుగుతున్నా. వెనకటికి మీ నాయన కూడా 2 కొండలు చాలు, ఇంకా 5 కొండలు ఎందుకు అని చెప్పి మాట్లాడిండు. ఇక పావురాల గుట్ట దగ్గర ఏమైందో అన్నది అందరికీ తెలిసిందే. ఆ సాక్షాత్తు విష్ణు స్వరూపాంతో పెట్టుకున్నోడు ఎవ్వడు నిలవడలే. ఆయన ఓపిక ఎంత ఉందో ఊపిరి తీసుడు కూడా అంతే సులువు ఆయనకు. వీళ్ళు మామూలుగా ఓరు నాశనం అయిపోతారు. ఇది ప్రతి హిందువు బంధువు శాపన. చిత్రగుప్త చెప్తున్నది. నా కడుపులకే వస్తున్న మంట ఇలా మీకు చెప్తున్నా. రోజు చదువుతున్నాను నేను దీని మీద 2 రోజుల నుంచి. ఈ డేటా మీకు ఎవరైనా ప్రజెంట్ చేసిండా చెప్పుండ్రి. 2019లో 2000 టన్నులకు పడిపోయింది నందిని ఇచ్చే మిల్కు. దాని తర్వాత కేఎంఎఫ్ అనేది అయితే సంస్థ ఉండేనో, ఆర్గనైజేషన్ ఉండను, వాళ్ళు కూడా నేను సప్లై చేస్తుండే టీటీడీకి. వాళ్ళు ఏమన్నారు, ఈ రేట్లనైతే నేను అసలు సప్లై చేయలేను, నేను టెండర్ బిడ్డింగ్ ప్రాసెస్లో పార్టిసిపేటే గాను, మీరు లోయెస్ట్ బిడ్డర్కి ఇస్తారు, నేను వచ్చి ఫైదా ఏమున్నదాడ, నాకు ఇది వర్కౌట్ కాదు రేట్ అని చెప్పిండు. ఈ సిగ్గు తప్పిన వాళ్ళు ఎవరెవరికి ఇచ్చిండ్రు? ఏఆర్ డైరీ హెడ్ క్వార్టర్డ్ ఇన్ తమిళనాడు దుండిగల్ల వాడికి ఇచ్చిండ్రు. మళ్ళా ప్రీమియర్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాడికి ఇచ్చిండ్రు. కృపారామ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిర్రు. వైష్ణవి డైరీ అండ్ స్వీట్స్కి ఇచ్చిర్రు. పరాగ్ మిల్ ఫుడ్స్ కానీ ఇచ్చిర్రు నెయ్యి సప్లై చేయడానికి. వీళ్ళు ఏం సప్లై చేసారో మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి. వెనకటికి సుమారు 418 రూపాయలకు 1 లీటర్ గీ తీసుకుంటుండే. అది ఏఆర్ డైరీ ఏమో 320 రూపాయలకే సబ్మిట్ ఇస్తానన్నదంట. అయితే ఇప్పుడు నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్ ఏందనంటే, ఈ 100 రూపాయలు ఎవడెవడు పిచ్చివాడమే లగాలి, ఎవడెవడు వెనక జేబులలో పెట్టుకున్నారు. నాకు ఇంకా బూతులు వస్తున్నాయి, ఇక మీరు అర్థం చేసుకోండి. ఈ 100 రూపాయల కోసం గింత చిల్లర లెక్కలు చేస్తారా అని అంటున్నా. ఇంకొక నా సెకండ్ ప్రశ్న ఏందనంటే, అసలు ప్యూర్ ఆవు నెయ్యి 400 రూపాయలకు దొరుకుతుందా? టీటీడీ నేను అడుగుతున్నా, 400 రూపాయలకు ప్యూర్ నెయ్యి దొరుకుతుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, మేము కూడా నెయ్యి తింటాం ఇంట్లో, మేము కూడా ఆవు నెయ్యే తింటాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నా, ఒక గోవు దీవెనతో పుట్టింది నా చిన్న బిడ్డే. ఆమె పేరు కూడా నేను గోకుప్రా అని పెట్టుకున్నా. సో గుస్తాకి నేను మాఫ్ చేయ ఇలా. ఇది నా పర్సనల్ విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎంత అటాచ్డ్ ఉంటా నా ధర్మానికి అన్నది నేను చెప్తున్నా. అంటే నేనే పెద్ద ఠేకాదార్ అని చెప్తలేను ఇక్కడ. ఐఎమ్ ఏ ప్రౌడ్ హిందూ, కట్టర్ హిందూ అని చెప్తా. రాజనీతిగా భాడమే ఓడిగాలవే రాజనీతి.
418 రూపాయలకు మీరు నెయ్యి తెస్తున్నా అని చెప్పారు టీటీడీ. అది 320 రూపాయలకి ఏఆర్ డైరీ గారు ఎట్లా ఇచ్చిండు? అట్లెట్లా ఒప్పుకున్నాడు? వీడు 100 రూపాయలు ఒకటేసారి ఎట్లా దించిండు? ఒక్కసారి అన్న ఆలోచించి రై ముచ్చట ఎవడు ఆలోచించలే. మళ్ళీ జగన్మాయ నీ దగ్గర ఏమైనా రిపోర్ట్లు ఉన్నాయా వెనకటికి? నీ దగ్గర లేకపోయా. మళ్ళీ పీకుడు ముచ్చట్లు ఎందుకు మాట్లాడుతున్నావు? తోపు లెక్క తల కిందికి వేసుకొని కూసో. ఆడికి ఆగిపోయిందంటే ఆడికి ఇద్దరు పెద్దగా పోతుంది ఫ్రెండ్స్, ఇద్దరు పెద్దగా పోతుంది. స్టేట్ ట్యూన్ విత్ చిత్రగుప్త్. ఆయన ఏమంటారంటే సుబ్రహ్మణ్యం గారు, అసలు ల్యాబొరేటరీ టెస్టింగ్ ఇన్ని కోట్లు సంపాదిస్తుంది, రిచెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా అని అంటాము, అసలు ప్రపంచంలోనే అతిపెద్ద మందిరం అని అంటారు, సాక్షాత్తు ఆ లక్ష్మీ కటాక్షం ఉన్న కుబేరుడు సాక్షాత్కారం ఉన్న టెంపుల్ అది. ఆ టెంపుల్లో టెస్టింగ్ కిట్ తెచ్చుకోనికే ఈ నుదినాష్టపోలు టీటీడీ వాళ్ళు ఇలా బతుకులలో మనవాడ గింత దిగజారుడా వీళ్ళు టీటీడీ వాళ్ళు. తెలియదా మీకు? టెస్టింగ్ టెండర్లు పెట్టాలా, ప్రైవేట్ పార్టీలకు ఇవ్వాలా, అందులో కమిషన్లు కొట్టాలా. ఆడ ఎవడైనా సరే టీటీడీ బోర్డులా ఏ బ్యూరోక్రాట్ ఉండని, లేకపోతే పీకుడుగాడు నామినేషన్ ఉండని, ఎవడైతే అయిందాడ. మీకు ఇది తెలివి లేవరా పోయి నాకు అర్థమైతలేదు కానీ ఒక మాట అడుగుతున్నా. 100 కోట్లు 1000 కోట్ల కలెక్షన్ అని చెప్పుకుంటారు. కలెక్షన్లో చెప్పుకున్నది భగవంతుని పైసలతో పోలుస్తారా? వెనకటికి ఇక్కడ కేటీఆర్ కూడా గట్టనే పోల్చాడు, యాదగిరి గుట్టాలు ఇంత కలెక్షన్ వస్తుందని. ఆడికి ఆగిపోయిందంటే ఆడికి ఆగిపోలే. ఇప్పుడు ఎన్డీడీబీ అనేది సంస్థ ఈ టెస్టింగ్ చేసిందో బయట దేశంలో నుంచి 75 లక్షలు పెట్టి ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చింది భారతదేశంకి. ఇవాళ ఇది కిచెన్ ప్రెమిసెస్ తిరుమలలో పెడదామని ఇవాళ డిసైడ్ చేసిర్రు. మళ్ళీ వెనకటికి కూడా టీడీపీ ప్రభుత్వం ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే, రోషయ్య గారు ఉండే, దానికంటే ముందు 60 సంవత్సరాల కాంగ్రెస్ ఈయన చరిత్ర ఉండే. మళ్ళీ కట్టలు కట్టి రాని అడుగుతున్నా నేను. ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఎందుకు రాలేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నా. తెచ్చుకోవాలా, ఇనోవ్స్ ఉండాలా. ఇది అత్యంత పవిత్ర పావనమైన స్థలం. చెప్పులు కూడా వేసుకోకుండా కొండెక్కాలా అని అన్నమయ్య మాట మీకు ఇలా గుర్తు చేస్తున్నా. ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి వాయువు, ప్రతి గాలి, అణువు అక్కడ ఆ ఆనంద నిలయంలా ఆ శ్రీనివాసుడిదే అని మాట్లాడతారు. చెప్పులు కూడా వేసుకోనికే మనము భయపడతాం. అరే నా శ్రీనివాసుడు నీళ్ళని దొక్కుదామా అని అంత పవిత్రమైన స్థలం అది. కమర్షియల్ చేసి పడేసారు. ఆడికి ఆగిపోయిందంటే ఆడికి ఆగిపోలే. మైసూర్ బేస్డ్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI ఏదైతే ఉన్నదో ఇవాళ టీటీడీకి ట్రైన్ కూడా చేస్తా అని చెప్తున్నది. ఇవాళ యాజ్ అగ్రీడ్ టు ట్రైన్ టీటీడీ అఫీషియల్స్. ఇంతకుముందు కూడా చెప్పింది ఇది. లైక్ నా డేటా ప్రకారం ఐ స్టాండ్ కరెక్టెడ్. మైసూర్ బేస్డ్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతుందో ఇది టెస్టింగ్ ఎట్లా చెప్పిస్తారో ట్రైన్ కూడా ఇస్తానని చెప్పింది. ఆ శ్రీనివాసుడి సేవకు పుణ్యానికి వచ్చి పనిచేస్తారు కుబేరులు కూడా. అరే వీళ్ళకి ఇంటెంట్ ఎంత ఉంది ఫ్రెండ్స్? ఒకసారి మీరు ఆలోచించి. మేము చెప్పింది తప్పైతే మమ్మల్ని ఉతికేరియాలి. ఈడ పెడతా టీటీడీ వాళ్ళు తప్పించుకుంటుంది అనుకున్నారా? సిగ్గు తప్పిన వాళ్ళకి తెలివి లేవా, ప్లానింగ్ లేదా? అరే మాసుంటోళ్ళని చేయరురా భయ్, మాసుంటోళ్ళని చేయరు. నీ జీవితం త్యాగం చేసి పెడతామాడ. నాసుంటోళ్ళనంటే నేను అంటలేనాడు. నాసుంటోళ్ళు మస్తు మంది ఉన్నారు ఆడ మీ 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 జాగరాలని. స్వామి సేవకు అంకితమైనోని పెట్టుర్రి, స్వసేవకు అంకితమైనోని కాదు ఆడ. తర్వాత మన టీడీపీ ఇది మన ఏమంటారు టీటీడీలా ఇది మన ఈయనేమంటారు వైవి సుబ్బారెడ్డిని పెట్టిండు. ఆయన క్రిస్టియన్ అన్న ఆరోపణలు ఉంటాయి. దాని తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి మీద కూడా క్రిస్టియన్ అన్న ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు వచ్చాగానే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ? జగన్మాయి ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ? ఆధారాలతోనే మీ చిత్రగుప్త ఏమంటాడంటే టీటీడీ ఏం చేసింది, మన సప్లయర్ బ్లాక్ లిస్టెడ్ ఆఫ్టర్ ది పిగ్ ఫ్యాట్ అడల్ట్రేషన్ వాస్ ఫౌండ్. జగన్ రెడ్డి అలిగేషన్స్ అని చెప్తాడు. నేను సుప్రీంకోర్టు జడ్జికి రాస్తా, మన హోమ్ మినిస్టర్కి రాస్తా, ప్రధానమంత్రికి రాస్తా, చంద్రబాబు నాయుడు ఇంత హీనమైన చరిత్ర చెప్తాడా అంటే మళ్ళీ నీ దగ్గర ముందు ఆధారాలు ఉంటాయి కదా, ప్రభుత్వం నీదే కదా, చేతులకి ఇట్లా పట్టుకొని ఎడబెట్టుకున్నావు, మళ్ళీ వెనకాల పెట్టుకునేది ఉండే కుర్చీ మడత పెట్టి. మళ్ళీ అప్పుడు ఆ రిపోర్ట్లు తీసి ఇప్పుడు సబ్మిట్ చేయి, నేనే నీకు సపోర్ట్ చేస్తా, చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తా, లేకపోతే యాక్సెప్ట్ చేయి. హిందూ మనోభావజాలాలకు నువ్వేం పెద్ద సుఖమైనోడువా జగన్మోహన్ రెడ్డి? నిన్ను అడుగుతున్నా. ఆడ పోయి కాషాయ వస్త్రాలు వేసుకొని హిందూ ఓటు బ్యాంకుని కొనుక్కున్నావు నువ్వు వెనకటికి 2019లా. తర్వాత నువ్వు వచ్చిన తర్వాత నా శ్రీరాముడు తలకాయ గుడిలో నుంచి ఇక దుండగులు కొంతమంది నరకేసిండ్రు. ఆ సాక్షాత్తు శ్రీనివాసుడు ఒక రథం అని అనుకుంటా, నరసింహస్వామి టెంపుల్తో శ్రీనివాసుడు టెంపుల్తో రథం కాలిపోయింది. తిరుపతికైనా ఇక్కడికైనా వస్తుంటాయి, ఎక్కడికైనా అక్కడ చర్చులు కనబడుతుంటాయి.
నీ కడపాలనైతే ఎన్ని చర్చలు ఏడికెళ్ళి పుట్టుకొచ్చినాయో తెలియదు. మళ్ళా పాదాల మీద నడిచినటువంటి యాత్ర నీ చెల్లె రాజ్యాధికారం కోసం పైసా సంపాదన అయిపోయింది. ఇక రాజ్యాధికారం కావాలా, ఈ గోల్ చూపెట్టుకోవాలి కదా జనాలకు. మేము ఒక ఎలైట్ క్లాస్, మేము ఒక రాజరిక కుటుంబంలో పుట్టినాం, మేము రాజ్యాలు వెళ్తామని చెప్పి సేవ అనడైనా ఉన్నదా? మళ్ళీ అంత సేవా కార్యక్రమం తెలంగాణలో పడి సచ్చేది ఉండే కదా మీ చెల్లె. ఎందుకు పోయింది మళ్ళీ ఆంధ్రాకు? ఈడ ఉనికిడి లేదనా? ఉనికిడి ఎందుకు? మళ్ళీ ఈడ పాదాల మీద నడిచినటువంటి యాత్రను మానేసి ఆంధ్రాకి ఎందుకు పోయింది? పదవి ఎందుకు తీసుకున్నది? ప్రజల సేవకు అంకితం అయ్యేది ఉండే కదా. తెలంగాణ బిడ్డను నేను, తెలంగాణ కోడల్ని నేను. ఎన్ని మాటలు మాట్లాడలే? ఏమా తెలంగాణ తత్వం? అధికారం ముంగట అంధకారంలోకి పోయిద్దా నేను అడుగుతున్నా. ఈడికి ఆగిపోలే. ఇగో ఇప్పుడు ఇది నేను రిఫరెన్స్ మీరు ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాలని చూస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా? 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అందుకన్నా గొప్ప వ్యక్తి ఎవడైనా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడు చెప్పండి? అంతకన్నా భక్తుడు ఎవడైనా ఉంటాడు చెప్పండి? 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని అదే స్వాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి. ఇప్పుడు 45 సార్లు స్వామి మాల వేసుకున్నాడు అని చెప్తాడు. నువ్వు కూడా ఆదివారం చర్చ్ ప్రేయర్లు చేస్తావు. నా ఇంటెంట్ మంచిగా ఉండాలి. నేను కూడా హిందూ ధర్మం శ్రీకృష్ణుడి అంశం మస్తు చెప్పుకుంటా. బట్ నా ఇంటెంట్ ఏందన్నది ఉంటుందాడ. ప్రసాదంలోకి ఇంత ఘోరాలు అయినాయి. 45 సార్లు మాల వేసుకుంటే ఏమైంది? భక్తే మళ్ళా యుక్తే అని అంటారు వీళ్ళు. జగన్మాయ పెద్ద మాట్లాడదు. నీ హిందూ ధర్మం పైన నీ గ్రిప్ ఎంత ఉంది అని చెప్పాలంటే సూపర్ స్వామి అనంట. ఏమో సిగ్గుందా మాట్లాడి నీకే జగన్ రెడ్డి? నువ్వు ఒక ముఖ్యమంత్రివి. నువ్వు సర్వమత సమ్మేళనం లెక్క నువ్వు నేర్చుకోవాలా. బేరు మినిమం క్రిస్టియన్స్లలో ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవాలా. అవి తెలుసుకోకుండా సూపర్ స్వామిలను మాట్లాడుతున్నారు. ఇన్ని నీ ఇంటెంట్ అర్థమైంది నీ ప్రజాసేవలు ఎంత ఉందో.